ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫారెస్ట్, దాని పేరే హోయా బసాయు. ఇది రొమానియాలోని క్లూజ్ నపోకా అనే నగరానికి పశ్చిమ దిక్కులో ఉండే ఒక వింతైన అడవి. ఈ అడవిలో అత్యంత భయంకరమైన మరియు మాయాజలంతో కూడిన అడవిగా పేరు పొందింది. దీని గురించి టైమ్స్ ట్రావెల్ అనే ఆర్టికల్లో కూడా రాశారు. ఈ అడవి సుమారు 250 హెక్టార్ల వ్యాపించి ఉంది. ఈ హోయా బసాయు అనే ఫారెస్ట్లో ఎన్నో ఆకస్మిక ఘటనలు, అలాగే కనిపించని ఆత్మలు, శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ యుఎఫ్ఓ లాంటివి కనిపించాయని ఇండిపెండెంట్ కో.uk అనే ఆర్టికల్లో రాశారు. అక్కడి స్థానికుల ప్రకారం ఈ అడవిలో ప్రవేశించిన చాలా మంది తిరిగి రాలేదంట. ఈ అడవి బెర్ముడా ట్రయాంగిల్తో కంపేర్ చేస్తారు. ఈ అడవిలో ఎన్నో కుట్రలు, ఘటనలు జరిగాయి. అక్కడ కథల ప్రకారం షెఫర్డ్ అనే గొర్రెల కాపరి తన 200 గొర్రెలతో ఆకస్మికంగా ఆ అడవిలో మాయమైపోయాడని నమ్ముతారు. ఈ అడవిలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఒక వృద్ధాప్యం లేని పిల్లవాడు ఈ అడవిలో తిరుగుతున్నాడని, అలాగే ఈ అడవిలో చనిపోయిన వారి ఆత్మలు పగటి సమయంలో కూడా వింత శబ్దాలు చేస్తాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ అడవిలో పెద్ద రౌండ్ సర్కిల్ ఆకారంలో ఉన్న ప్లేస్లో ఎటువంటి మొక్కలు పెరగవని, దీనిపైన ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేసినా ఆ మిస్టరీని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఇక్కడ అడవిలో జరిగిన ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్లో అందరినీ భయపెట్టిన కథ, ఒక 5 ఏళ్ల చిన్న పాప అడవిలో తప్పిపోయి మళ్ళీ సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత అదే దుస్తులు, అంతే ఆరోగ్యంతో బయటకు వచ్చింది. ఇది చూసిన చాలా మందికి భయపడగా మరికొందరు ఆశ్చర్యపడ్డారు. అప్పటి నుండి ఈ అడవిలోకి వెళ్లాలని చాలా మందికి ఆసక్తి పెరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఒక పిశాచి ఉంది అంట. అది అక్కడ పరిస్థితుల్ని బట్టి చెట్లు, జంతువుల రూపంలో మారుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఈ హోయా బసాయు అనే ఫారెస్ట్లో చాలా నిశ్శబ్దంగా మరియు గాలి శబ్దం కూడా వినపడదు. దానికి కారణం ఈ అడవిలో ఉండే దట్టమైన చెట్లు. ఈ దట్టమైన చెట్లు ఉండే ప్రదేశంలో ఎటువంటి జంతువులు ఉండవు. ఈ అడవిలో రాత్రి సమయంలో పెద్ద పెద్ద అరుపులు, ఏడుపులు వినిపిస్తాయి. అలాగే ఈ అడవిలో ఉన్న మట్టి చాలా నల్లగా ఉంటుంది. దానివల్ల ఆ అడవి ఇంకా చీకటిగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి రాత్రి సమయంలో టూరిస్టులను ఎలవ్ చేయరు. ఒకవేళ రాత్రి సమయంలో ప్రయాణం చేయాలి అంటే అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ హెల్ప్ తీసుకోవాలి. అలాగే ఈ అడవిలో వెళ్లే ప్రయాణికులకు మరియు స్థానికులకు భయంకరమైన మరియు భారీ శరీరం గల రక్త పిపాస కలిగిన అడవి కుక్కలు తిరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ అడవిలో ప్రవేశించిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు. ఈ అడవిలో ప్రయాణించేటప్పుడు ఎటువంటి శబ్దాలు చేయకూడదు. అలా కాని చేస్తే పడుకున్న ఆత్మలు నిద్రలేస్తాయని స్థానికులు చెప్తున్నారు. మీలో ఎవరికైనా హోయా బసాయు ఫారెస్ట్లోకి వెళ్లాలని ఉందా? అయితే రొమానియాలోని క్లూజ్ నపోకా అనే సిటీ నుంచి 30 నిమిషాల ప్రయాణం చేస్తే ఈ అడవిని చేరుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే సూర్యుడు ఉన్నప్పుడే ఈ అడవిలో ప్రయాణం చేయడం మంచిది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసి పెట్టండి.